RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ మండలంలోని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతం ఆదివాసులు నివసించే మాణిక్ పాటర్ గ్రామం సౌకర్యాలు లేక విద్యకు దూరం హక్కులు కోల్పోతున్న ఆదివాసులకు అండగా మోటివేషన్ చేయాలనే సంకల్పంతో విద్య లేనిది భవిష్యత్తు శూన్యమని నిరక్షరాస్యులైన ఆదివాసీ తెలంగాణ ముద్దుబిడ్డలకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలంలో అందరూ చదవాలి, అందరూ ఎదగాలని నిరక్షరాస్యులైన ప్రజలకు అవగాహన సదస్సులు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందరూ చదువుకోవాలి, అందరి భవిష్యత్తు బాగుపడాలి, హక్కులు తెలియాలంటే విద్య ముఖ్యం, ఆదివారం మాణిక్ పాటర్ గ్రామంలో నిర్వహించమని, ఇదే విధంగా బెజ్జూర్ మండలంలోని తలయి గ్రామంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు రావణ్య, గ్రామ పటేల్ ఊకే చిన్ను, పటేల్ యూత్ లీడర్ హరీష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరిస్థితుల ఓకే ఇప్పుడు మనం మారుడు కుదరదు కానీ నేనేమంటానంటే ఇక్కడ నుంచి పులి స్టాప్ పెట్టాలంటారా? ఇక్కడ నుంచి పులి స్టాప్ పెట్టాలి. ఏం పులి స్టాప్ పెట్టాలి? ఇక్కడ నుంచి మీరు పెళ్ళైన వాళ్ళు మీ పిల్లలు 1, 2, 3, 4, 5 5వ తరగతి చదివిన తర్వాత వాళ్ళని బతిమిలాడి వాళ్ళ బతుకు కోసం మీ లెక్క వాళ్ళు కావద్దంటే, మీ లెక్క నడవద్దంటే, మీ లెక్క ఇబ్బంది పడద్దంటే, మీ లెక్క కష్టాలు పడద్దంటే వాళ్ళని వంట వైపు వాళ్ళ కాళ్ళు మొక్కైనా దండం పెట్టైనా వానికి ఏమన్నా కొనిచ్చానా తినిపించాయా మొత్తం మీద మీరు కాగజారు కానీ సిరిపుర్లో కానీ ఆసిఫాబాద్ కానీ అక్కడ హాస్టల్ వేయాలి. హాస్టల్కు వేయడానికి మీకు ఎక్కడ సీట్ కావాలన్నా మొత్తం మీద టీచర్కి చెప్పండి, టీచర్ నాకు చెప్తుంది, నా నెంబర్ ఇస్తా మీకు. మీరు కాగజారు అయితే నాకు ఫోన్ చేయొచ్చు, నాకు కలవచ్చు. నేను అందరి లాంటి మనిషిని కాదు, నా గురించి మేడం తెలుసు. కలిస్తే నేను వచ్చి డైరెక్ట్ ITDA గారి పోయి దండం పెట్టి మాకు గీ సిటీ అని మేడం అని అక్కడి నుంచి మనం దీన్ని పట్టాలు తప్పియాలి. కానీ ఇప్పుడు మీరు మీ తాత ఇక్కడే ఉన్నాడు, మీ తండ్రి ఇక్కడే ఉన్నాడు, మీరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మీరు కటింగ్ ఎక్కడ కొట్టించుకుంటారు? కటింగ్ ఎక్కడ కొట్టించుకుంటారు? కటింగ్ కొట్టడానికి కాగజాలు పోవాలి, కటింగ్ కొట్టించుకుంటానికి కాగజాలు పోవాలి. తెలుసా ఎంత కష్టం చెప్పు, ఒక్కసారి చెప్పండి. ఎమర్జెన్సీ ఓ పాము కుట్టింది, ఏడికి పోతావు? ఓ తేలు కుట్టింది, ఎక్కడికి పోతావు? ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉంటారు, పెళ్ళైతే పొట్టతో ఉంటారు, కడుపు అవుతుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది చెప్పుకునేది కాదు, వాళ్ళు ఎవరికి చెప్తారు? పోనీ ఎట్లా పట్టుకపోతావు? కసరతో ఎన్ని కిలోమీటర్లు పోతావు? ఏమైనా కావచ్చు, బతకపోవచ్చు. అప్పుడు మనం బాధపడాలి, ఆమె బాధపడాలి, లోపల ఉన్న బిడ్డ కష్టమైతుంది. వాళ్ళని కన్నా అమ్మ బాధపడాలి, వాళ్ళని అమ్మ నాన్న బాధపడాలి, మన ఊరంతా బాధపడతారు. కాబట్టి దయచేసి ఇక నుంచి అయినా పిల్లల్ని ఒక్కళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేయకుండా మీరు 5వ తరగతి కాగానే తీసుకుపోవాలి, హాస్టల్లో వేయాలి. అన్ని సకల సౌకర్యం కల్పించి ఈ ఊరికి రానియద్దు. ఎప్పుడు రావాలి? చుట్టం వచ్చినట్టే, పెళ్లికి వచ్చినట్టే, సెలవులు ఉన్నప్పుడు మాత్రం వస్తే మంచిగా తిని పెట్టాలి. కాగజారు ఆదివారం పోతాం కదా, ఒక్కరోజు కోడిని తేవాలి. ఇంకా ఇక్కడ మనం అదొకటి దొరుకుతాయి కదా, ఏ దొరికితే తినిపియాలి. కానీ మొత్తం మీద చదువుకుంటే అవకాశాలు ఉన్నాయి. చదువుకుంటే ఏదో ఒకటి వస్తుంది, గవర్నమెంట్ దో ప్రైవేట్ దో, మొత్తం మీద మనం భూమి మీద మంచిగా బతుకుడు కావాలి. ఇప్పుడు కూడా బతుకుతాను, కానీ ఏడ బతుకుతాను? మాణిక్ పటార్లో బతుకుతారు. మాణిక్ పటార్ అనే ఊరు అది ఎక్కడ ఉంటుందో కాగజారులకు చాలా మందికి తెలియదు. మనం అవునే కదా, కాగజారు మండలం కదా. కాబట్టి ఇక్కడ నుంచి పిల్లలు మొత్తం మీద ఈ చదువుకుంటే అటెండర్ కాడి నుంచి IAS కానీ టీచర్లు కూడా. ఇప్పుడు నర్సుకి ఊరు కాదు కదా, నర్సు లక్ష్మి అక్కని చెప్తుంది కదా. ఇక్కడ ఆశా వర్కర్ ఎవరమ్మా? ఆశా వర్కర్ ఎవరు? బజార్ పోయిందా? ఆశా వర్కర్ అక్కడి నుంచి ఆమె రావాలి కదా, మందులు పట్టుకొని. టీచర్ అక్కడి నుంచి వస్తుంది కదా. ఇప్పుడు మీటింగ్ నేను అక్కడి నుంచి వచ్చిన కదా, మొన్న వచ్చిన సారు ఆడికల్ వచ్చిన కదా, అడిషనల్ కలెక్టర్ సార్ బీహార్ నుంచి వచ్చాడు కదా. మరి మన ఊరోళ్ళు ఎవరున్నారు? రారు. రావాలని ఇష్టం ఉండదు. అరే ఎండకు పోవాలి, రాళ్ళలో పోవాలి, రప్పల్లో పోవాలి, గుట్ట ఎక్కాలి, అక్కడ పోయి నీళ్లు లేవు, ఆకలి అవుతుంది, దూపు అవుతుంది, ఆడ మనకు చుట్టం లేడు, బంధువు లేడు, దోస్తు లేడు, ఏం లేడు, ఆడ పోయి ఏం చేస్తావురా? అవునా కదా? అన్ని చప్పలేక కూలర్ పెట్టుకోండి, చప్పలేక తిని పండి
అక్కడ ఇవాళ ఆదివారం కదా, ఇది తెచ్చుకొని మంచిగా మొత్తం ఇట్లా గుద్ది అంటే ఆరాంసా ఉంటాం. అవునా కదా? ఇటువంటి జనాలు మన గురించి ఎవరు పట్టించుకుంటాడు? మన గురించి ఎవరు పట్టించుకోరు. తప్పు మనదే, తప్పెవరిది వాళ్ళది కాదు, మనదే. అవునా కదా? అప్పుడు తెలుసో తెలియక ఇక ఉన్నారు, ఉండండి ఇక ఒకటే కుదరదు. అవునా కదా? కానీ ఇక్కడ నుంచి మొత్తం ఇది పిల్లలు అక్కడ అలవాటు చేస్తే, అక్కడ జాబత్తే, ఆ తర్వాత ఇప్పుడు రేపు చదువుకున్న తర్వాత పిల్లని ఊరికి ఎట్టిస్తారా? పిల్లలు ఇయ్యరు. ఈయన కాగజారు ఉంటే ఇస్తారు, ఆసిఫాబాద్ ఉంటే ఇస్తారు, మంచిర్యాల ఉంటే ఇస్తారు, హైదరాబాద్ నుండి ఇస్తారు. ఈ ఊళ్ళో ఉంటే పిల్లలు ఇస్తారా? పిల్లలు ఊడి ఇంత కష్టం ఉంటుంది. కాబట్టి చదువుకుంటే ఇన్ని రకాల లాభాలు. మనం ఎక్కడైనా బతుకుతాయి అంటే రోజుకు 500 రూపాయలు. మేసన్ పని పోతే 500, మేసన్ పని పోతే 500. కాబట్టి